అందరికీ నమస్కారం. కొన్ని దేవాలయాలు మనం ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా కానవస్తూ ఉంటాయి. ఇటువంటి ఆలయాల లోపల ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి సాంఘీనగర్, అదే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నటువంటి సాంఘీనగర్‌లో ఉన్నటువంటి సాంఘి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా అటువంటిదే. ఈ ఆలయం చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి పచ్చనైనటువంటి చెట్లు, పెద్దనైనటువంటి కొండపైన కొలువైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిజంగా చాలా అద్భుతం అని చెప్పక తప్పదు. ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ఉపాలయాలతో సహా అన్ని దేవాలయాలు కూడా తెల్లని కాంతితోటి మెరిసిపోతూ ఉంటాయి. ఈ ప్రాంగణం లోపల అష్టలక్ష్మి ఆలయము, అట్లానే ఒక శివుని ఆలయం, అట్లానే చిన్న చిన్న ఆలయాలు, పెద్దనైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, అట్లానే పద్మావతి అమ్మ ఆలయం, ఈ విధంగా అనేక ఆలయాలు ఇక్కడ మనకు కానరావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అష్టలక్ష్మి ఆలయం. మొత్తం 8 లక్ష్ములను ఇక్కడ చిన్ననైనటువంటి ఆలయం లోపల ప్రతిష్ఠించిన తీరు అత్యద్భుతం అని చెప్పవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే చిన్న పెద్ద అనే తేడాది లేకుండా అనేక పెద్ద పెద్ద సినిమాలు కూడా 'నువ్వు నాకు నచ్చావు' లాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్‌లు జరుపుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఈ ఆలయానికి మరింత ఆకర్షణ అని చెప్పక తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రదేశాల నుంచి దగ్గర దగ్గర ఇది హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కనబడుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రతి హాలిడేస్ సమయం లోపల ఇక్కడికి వచ్చి జనాలు ఈ స్వామివార్లని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విగ్రహాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది ప్రధానమైనటువంటి ఆలయం. మనం మెట్లకి రాగానే మనకు కనబడుతుంది ఈ ఆలయం. లోపలికి వెళ్ళి చూసినట్లయితే గనక చాలా ఎత్తుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చాలా చక్కగా కనబడుతుంది. ఈ విగ్రహానికి ఎదురుగానే స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడిని కూడా మనం చూడవచ్చు. నిజంగా ఇటువంటి ఆలయాలను చూడడం అనేటువంటిది ఒక దివ్య అనుభూతి. మీరు కూడా వీలైతే తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించండి. చూశారు కదమ్మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.